8వ అధ్యాయం నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే. మానవ జన్మను వృధా చేసుకోకూడదు. ఈ అధ్యాయం ప్రారంభంలోనే మానవ జన్మ ఎంత అరుదైనదో వివరించారు. ఎన్నో జన్మల పుణ్యఫలం వల్ల ఈ శరీరం లభిస్తుంది. పాఠం: లభించిన ఈ మనిషి పుట్టుకను కేవలం తిండినిద్రకే పరిమితం చేయకుండా ఆధ్యాత్మిక సాధన, మోక్షం కోసం ఉపయోగించాలి. సమయాన్ని వృధా చేయకుండా మంచి పనులు చేయాలి. అన్ని జీవులలో దైవాన్ని చూడటం. బాబా తన కోలంబ మట్టి పాత్రలోని ఆహారాన్ని కుక్కలు కాకులు తింటున్నా ఏమీ అనేవారు కాదు. పాఠం: దేవుడు కేవలం గుడిలోనే కాదు, ప్రతి ప్రాణిలోనూ ఉన్నాడని గుర్తించాలి. ఆకలితో ఉన్న జీవులకు ఆహారం పెట్టడం అంటే అది భగవంతుడికి పెట్టినట్లే. జీవకారుణ్యం కలిగి ఉండాలి. నిష్కల్మషమైన సేవ. బాయిజాబాయి ఉదాహరణ. బాయిజాబాయి బాబా కోసం అడవుల వెంట తిరిగి భోజనం పెట్టేవారు. ఆమె ప్రతిఫలం ఆశించకుండా బాబాను ప్రేమించారు. పాఠం: మనం చేసే సేవలో స్వార్థం ఉండకూడదు. భక్తిలో ఆడంబరం కంటే నిజాయితీ నిలకడ ముఖ్యం. మనం భగవంతుణ్ణి ప్రేమిస్తే ఆయన మనల్ని తన కుటుంబ సభ్యుడిలా చూసుకుంటారు.